తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. అట్లయినా కైసరివి కైసరునకు, దేవునవి దేవునకు చెల్లింపుడు అని ఆయన వారికి సమాధానము ఇచ్చెను. మార్కు శుభవార్త 12వ అధ్యాయము 17వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఈ మాటను పలకడం ద్వారా మనకు 2 విషయాలను ప్రబోధిస్తూ ఉన్నారు. మొదటిది, దేశాన్ని పాలిస్తున్న పాలకులను గౌరవించాలని, దేశాన్ని పాలిస్తున్న పాలకులను అంగీకరించాలని, వారు ప్రజల మంచి కోసం చేపడుతున్న కార్యకలాపాలను ప్రోత్సహించాలని, పరిపాలన సౌలభ్యం కొరకు ప్రవేశపెట్టిన పన్నులను చెల్లించాలన్నదే క్రీస్తు ప్రభుని ఉద్దేశం. పౌలు గారు కూడా రోమీలకు రాసినటువంటి లేఖ 13వ అధ్యాయంలో 1 నుండి 3 వచనాలలో చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి వ్యక్తియు పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలైనా దేవుని అనుమతి లేనిదే ఏ అధికారము ఉండదు. ఇప్పటి పాలకులు దేవుని చేతనే పదవుల యందు ఉంచబడిరి అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా తిమోతికి రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా తెలియజేస్తూ ఉన్నారు. మనము సత్ప్రవర్తనతోనూ సంపూర్ణమగు దైవభక్తితోనూ ఎట్టి ఒడుదుడుకులు లేని ప్రశాంత జీవితమును గడుపుటకై రాజుల కొరకును తదితర అధికారులందరి కొరకును అట్టి ప్రార్థనలు సలుపవలెను అని. ఇంకా పన్నుల విషయంలో సక్రమంగా పన్నులను సుంకాలను చెల్లించాలి. మనం చెల్లించే పన్నులు 10 మంది అభివృద్ధికై తోడ్పడతాయి. కావున తప్పకుండా మన వంతు ప్రభుత్వానికి పన్నులు చెల్లించుట ద్వారా సహకరించాలి. మరి రెండవది, దేవునికి చెల్లించవలసినవి దేవునికి చెల్లించాలి. అనగా ఆరాధనలు, స్తోత్రగీతములు, కీర్తనలు, వందనాలు, 10వ వంతు కానుకలు, దేవుని వాక్యాన్ని విని ఆచరించుటకు మన హృదయాలను, మన మనస్సులను ఆ దేవాది దేవునికి సమర్పించాలి. శరీరాలను, ముఖ్యంగా మన జీవితాలను సజీవ యాగముగా దేవునికి చెల్లించాలి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు తెలియజేస్తున్నట్లు మనం ప్రభుత్వానికి చెల్లించాల్సినవి ప్రభుత్వానికి, మరియు దేవునికి అర్పించవలసినవి దేవునికి సమర్పించుదాం. దేవుని అనుగ్రహాలను శాంతి సమాధానాల రూపంలో పొందుకుందాం. ప్రార్థించుదాము. మా మంచి కాపరి అయిన మా దేవా, మీకు మా వందనం, మీకు మా స్తోత్రం. మా దేశాన్ని, మా దేశ నాయకులను మీకు సమర్పించి ప్రార్థిస్తున్నాం. ప్రస్తుతం మా దేశానికి కావలసిన ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను దయచేయండి. అనేక దుష్టశక్తుల నుండి, కరోనా మహమ్మారి నుండి మా దేశాన్ని విడిపించండి. మా దేశ నాయకులు పవిత్రాత్మ ప్రేరణతో మా దేశ ప్రజలను పరిపాలిస్తూ వారి జీవనోపాధి అభివృద్ధికై శ్రమించే వివేకాన్ని, విఘ్నతను దయచేయమని యేసుక్రీస్తు నాథుని పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.